అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన లోతైన విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనం చిత్రాల్లో క్యాలెండర్లలో చూసే హనుమంతుని చిత్రం గురించి. ఆ చిత్రంలో హనుమంతుడు తన గుండెను చీల్చి లోపల రాముడిని సీతాదేవిని చూపిస్తుంటారు. మనం దీన్ని ఒక భక్తికి సంబంధించిన గొప్ప అతిశయోక్తిగా భావిస్తాం. హనుమంతుడికి రాముడంటే అంత ప్రేమ, అందుకే ఆయన గుండెల్లో రాముడు ఉన్నాడు అని అనుకుంటాం. కాని నిజానికి ఇది ఒక కవి ఊహ కాదు, కేవలం భక్తి అతిశయోక్తి అంతకన్నా కాదు. ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యం. ఈరోజు మనం ఆ సత్యాన్ని గురించి, దాని వెనుక ఉన్న యోగ రహస్యాన్ని గురించి తెలుసుకుందాం. ఉపనిషత్తుల్లో ఒక గొప్ప సత్యం చెప్పబడింది. మన హృదయం లోపల ఒక చిన్న కమలం వంటి ప్రదేశం, హృదయ కమలం, ఉంది. ఆ ప్రదేశంలోనే పరమాత్మ ఉంటాడని ఉపనిషత్తులు చెబుతాయి. ఛాందోగ్యోపనిషత్తులో ఇలా ఉంది: అస్య హృదయస్య మధ్యే దహరో అంతరాకాశః తస్మిన్ యదంతస్తదనవేష్టవ్యం. దీని అర్థం, హృదయం మధ్యలో ఒక చిన్న ప్రదేశం ఉంది, దాని లోపల ఉన్నది అన్వేషించదగినది. అంటే మనం దేవుడిని బయట వెతకాల్సిన అవసరం లేదు, ఆయన మన గుండెలోపలే ఉంటాడని ఉపనిషత్తులు చెబుతున్నాయి. మరి ఈ సత్యానికి హనుమంతుడికి ఉన్న సంబంధమేమిటి? హనుమంతుడు కేవలం భక్తుడు మాత్రమే కాదు, ఆయన శుద్ధ భక్తికి ప్రతీక. ఆయన హృదయంలో నేను అనే అహంకారం ఏమాత్రం మిగలలేదు. ఆయన మనసులో, హృదయంలో రాముడికి తప్ప మరెవ్వరికీ స్థానం లేదు. అందుకే రాముడు నిజంగానే ఆయన హృదయంలో కొలువై ఉన్నాడు. రావణుడికి గొప్ప శక్తి ఉంది, విభీషణుడికి ధర్మం పట్ల గొప్ప నిష్ఠ ఉంది, లక్ష్మణుడికి సేవ పట్ల గొప్ప అంకితభావం ఉంది. కాని హనుమంతుడికి ఉన్నంత సంపూర్ణమైన, స్వచ్ఛమైన భక్తి మరెవ్వరికీ లేదు. ఆయన హృదయం రాముడికి ఒక పవిత్రమైన ఆలయంగా మారిపోయింది. మరి హనుమంతుడు తన గుండెను చీల్చి చూపించడం వెనుక ఉన్న యోగరహస్యం ఏమిటి? ఈ చర్య కూడా కేవలం భక్తిని చూపించడం మాత్రమే కాదు, ఇది ఒక యోగ ప్రక్రియకు ప్రతీక. యోగులు తమ హృదయంలో ఉండే హృదయ గ్రంథిని, అంటే అహంకారం అనే ముడిని ఛేదిస్తారు. ఆ ముడి విచ్ఛిన్నం అయినప్పుడు మనలో ఉన్న ఆత్మ ప్రకాశిస్తుంది. ముండక ఉపనిషత్తులో ఇలా చెప్పబడింది: హృదయ గ్రంథిర్విదార్యతే. దీని అర్థం, హృదయం యొక్క ముడి తెగిపోతుంది. ఈ ముడి తెగినప్పుడు పరమాత్మ తనను తాను వెల్లడి చేసుకుంటాడు. అందుకే హనుమంతుడు తన గుండెను చీల్చి రాముడిని సీతను చూపిస్తాడు. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక ఊహాజనితమైన విషయం కాదు. ఇది ఉపనిషత్తుల్లో చెప్పబడిన ఒక లోతైన యోగ సత్యం. భక్తితో హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు, అహంకారం అనే ముడిని తెంచుకున్నప్పుడు పరమాత్మ మన హృదయంలోనే దర్శనమిస్తాడు. తులసీదాస్ రచించిన రామచరితమానస్లో హనుమంతుడిని భక్తికే ప్రతిమ, రామ్కే ప్రియా, అంజనీ సుత బలవంత అని వర్ణించారు. అంటే భక్తికి ప్రతిరూపం, రాముడికి అత్యంత ప్రియమైనవాడు, అంజనీపుత్రుడు, బలశాలి. ఇతరులందరికీ రాముడు ఒక రాజుగా, ఒక అవతార పురుషుడిగా, మర్యాద పురుషోత్తముడిగా బయట కనిపించారు. కాని హనుమంతుడికి మాత్రం రాముడు ఆయన హృదయంలోని గుహలో అంతరాత్మగా దర్శనమిచ్చాడు. ఇదే హనుమంతుడి ప్రత్యేకత. సాయమంటే ఆయువిచ్చే వాయుపుత్రుడు వీడు, గుండెగుడిలో నిన్ను కాచే కండగల మునగాడు. మాటిస్తే తప్పని వాడు నిన్ను మనవాడనుకున్నాడు. నీ కల నెరవేర్చే
కర్తవ్యంగా ముందడుగేశాడు. ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉన్నాడు, నీవాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. మరి హనుమంతుడు చిరంజీవి ఎలా అయ్యాడు? ఎందుకంటే రాముడు ఆయన హృదయ కమలంలో స్థిరంగా కొలువై ఉన్నాడు. హనుమంతుడి ప్రాణం రాముడి ప్రాణంతో ఏకమైపోయింది. అందుకే ఆయన ఎప్పటికీ మరణించలేడు. కాబట్టి ఇకపై మీరు చిత్రాల్లో హనుమంతుడు తన గుండెను చీల్చి చూపిస్తున్నప్పుడు అది కేవలం ఒక చిత్రకారుడి ఊహ అని భావించకండి. అది అత్యంత లోతైన యోగ సత్యమని గుర్తుంచుకోండి. భక్తితో శుద్ధి చేయబడిన హృదయం భగవంతుని నివాసస్థానంగా మారుతుంది. హనుమంతుడు కేవలం రాముణ్ణి తన హృదయంలో మోయడం లేదు. హనుమంతుడే స్వయంగా రాముడి హృదయ స్పందన. రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధియోజన శరపరిలంఘన హరిభాజన హరిహరిభాజన హరిమదభాజన దశముఖ కంపణ బడవాకృత బడబడవాకృత బడవానలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడగాపుగనే. చివరిగా ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఆలోచన. మన గుండెలో కూడా ఆ చిన్న ప్రదేశం ఉంది. మన భక్తి, మన ప్రేమ, మన అహంకారాన్ని తొలగించి ఆ ప్రదేశాన్ని శుద్ధి చేస్తే మన హృదయంలో కూడా రాముడు కొలువై ఉంటాడు. మనకు దేవుడు బయట కనిపించకుండా మన అంతరాత్మలో దర్శనమిస్తాడు. ఈ యోగ రహస్యం మనందరిలో ఉంది. ఈ కథను విన్నందుకు ధన్యవాదాలు.